ఆర్సీబీ విజయోత్సవాలు పూర్తిగా విషాదంలోకి వెళ్ళిపోయాయి. అయితే నిజానికి ఐపీఎల్ మేనేజ్మెంట్ అంటే ముఖ్యంగా ఆర్సీబీ మేనేజ్మెంట్ కానీ, అక్కడ కర్ణాటక పోలీసులు కానీ, కర్ణాటక ప్రభుత్వం, ప్రజలు ఈ నలుగురి కోణాల్లో గనక చూసుకున్నట్టయితే నలుగురు 4 విధాలుగా చెప్తున్నారు. 4 చోట్ల తప్పు జరిగిందా? ఒక చోట తప్పు 4 విధాలా పాకిందా అనేది గనక చూసినట్టయితే మొదటగా ఆర్సీబీ యాజమాన్యం ఇలాగా గెలిచిన ఆనందంలో రోడ్ షో చేద్దాం అనుకుంది. అది పోలీసులకు చెప్పింది. పోలీసులు ససేమిరా వద్దు అన్నారు. దాంతో ఆర్సీబీ వెనక్కి తగ్గింది. సరే ఓకే, వేరే ఇంకేదైనా సెలబ్రేషన్స్ దొరుకుతుందా అంటే స్టేడియంలో ఏదైనా స్పీచ్ లాంటివి అట్లాంటివి సాధారణంగా జరుగుతుంటాయి కదా, అలాంటివి జరుగుతాయా అన్న డిస్కషన్లో ఉన్న సమయంలో కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రంగంలోకి దిగి అక్కడ పోలీసుల్ని ఒప్పించి రోడ్ షోకు సిద్ధపరిచారు. కానీ ఆ రోడ్ షో కాస్త ఏమైంది, వర్షం కారణంగా ఆగిపోయింది. దాంతో ఒక్కసారిగా అక్కడ చిన్నస్వామి స్టేడియంలో స్టాంపైడ్కు చోటు చేసుకుంది. తొక్కిసలాట జరగడంతో మనుషులు చనిపోయారు. ఇప్పుడు దీనిపైన బీసీసీఏ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. అదేంటి అంటే బీసీసీఏ, ఐసీసీ ఈ ఇరువురు కలిసి అసలు ఏం జరిగింది, కర్ణాటక ప్రభుత్వం తప్ప, పోలీసులు తప్ప, లేదా ఆర్సీబీ యాజమాన్యాన్ని తప్ప అనే పూర్తి విషయాలు బయటకు తీసుకొచ్చి వాళ్ళు గనక తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే వాళ్ళ పైన తక్షణమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఒకవేళ బీసీసీఐ కనుక ఆర్సీబీ తప్పు ఉంది, వాళ్ళు వద్దని చెప్పినా అక్కడ నిర్వహించారు అంటే మాత్రం ఆర్సీబీ జట్టు పైన కఠిన చర్యలు, ఒక్క మాటలో చెప్పాలి అంటే నిషేధం కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఇది మనుషుల ప్రాణాలకు సంబంధించిన విషయం. స్టాంపైడ్ జరుగుతుంది వద్దు అని చెప్పినప్పుడు అక్కడ ఆర్సీబీ జట్టు వినకుండా ఏం చేస్తుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకనే పూర్తి స్థాయి పర్యవేక్షణ, లోతైన దర్యాప్తు చేసిన తర్వాత బీసీసీఏ ఈ నిర్ణయం తీసుకుంటుందన్న విషయం స్పష్టం చేసింది. ఒకవేళ బీసీసీఐది అంటే ఆర్సీబీ తప్పు లేదు అని కనుక బీసీసీఐ నిర్ధారించుకుంటే ఈ విషయం మీద ఇంకాస్త లోతుగా దర్యాప్తు తీసుకుని గవర్నమెంట్ని ఇంకా వివరణ అడగడానికి కూడా రంగంలోకి దిగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.